హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఒరే, పెళ్ళంటే నిజమైన మీనింగ్ ఏంటి? మన మర్డర్ని మనమే ధూమ్ధామ్గా ప్లానింగ్ చేసుకోవడం, అదే నిజమైన పెళ్ళికి మీనింగ్ రా. పెళ్ళైన తర్వాత మొగుడికి గౌరవం ఎవరేంట్రా ఈ ఆడవాళ్ళు? నాకు ఇలాగే డౌట్ వచ్చి ఒకరిని అడిగితే ఆవిడ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? తల్లి, తండ్రి, గురువు, దైవం అని అన్నారే కానీ భర్త అని ఎవరైనా అన్నారా అనంది. పెళ్ళైన మగవాడికి నువ్విచ్చే సలహా ఏంటి? పెళ్ళి కాకముందు ఒక అబ్బాయి కూల్ డ్రింక్ తాగి మందు తాగినట్టు నటిస్తాడు కదా. పెళ్ళైన తర్వాత పెళ్ళం పెట్టే టార్చర్కి మందు తాగి కూల్ డ్రింక్ తాగినట్టు నటించాలి, లేకపోతే తన్నులే. భార్య గుండెల్లో స్థానం భర్తకి ఉందా లేదా? చంపేశావు, ఎంత మాట అన్నావు? భార్య గుండెల్లో భర్తకి ఎప్పుడు స్థానం ఉంటుంది, కానీ బీరువాలో మాత్రం స్థానం ఎవ్వరూ ఉండదు. పక్కింటి సురేష్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. ఎందుకు? వాడి పెళ్ళం మాట నిజం చేసినందుకు అరెస్ట్ చేశారు. పెళ్ళం మాట వింటే కూడా తప్పేనా? ఇంతకీ ఏమైందేంటి? సురేష్ దగ్గరికి వాళ్ళ ఆవిడ ప్రేమగా వెళ్ళి, నాకు ఒక చెల్లి ఉంటే బాగున్ను అని అందంట. చెల్లంటే వీడు వేరేలా అర్థం చేసుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చి, తల్లి ఇదిగో నీ చెల్లి అని అన్నాడు. రెండో పెళ్లి చేసుకున్నందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు వచ్చి పట్టుకుని పోయారు. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు కదా, మరి ఇద్దరు ఎందుకు విడిపోయారా? హో అదా, నేను సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎదురైంది. అబ్బో అనుకున్నాను. నన్ను సైకిల్ మీద చూసి హాయ్ అంది. ఆ తర్వాత బైక్ మీద నన్ను చూసి హలో అంది. ఆ తర్వాత కార్లో చూసి డార్లింగ్ అని అంది. నేను షాక్ అయ్యాను. ఇవన్నీ నీవేనా అని అన్నది. నేను ఆలోచించకుండా అవన్నీ మా ఫ్రెండ్స్వి అని అన్నాను. అంతే, వెంటనే అన్నయ్య అని వెళ్ళిపోయింది. మరి ఇద్దరూ లవ్ చేసుకున్నప్పుడు నైట్ టైం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అదా మా ఇంట్లో ఎవరూ లేరు అని ఫోన్ చేసింది. నేనేదో ఊహించుకొని వెళ్ళాను. తీరా చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. ఏంటి ఇంటికి తాళం వేసి ఉంది అని ఫోన్ చేసి అడిగాను. మా ఇంటికి తాళం వేశానో లేదో గుర్తులేదు, నీకు ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళి చూస్తావు కదా, వెంటనే వస్తావు అని ఫోన్ చేశాను అని నాకు జలక్కిచ్చింది. అమ్మ బాబోయ్, అమ్మాయి చాలా డేంజర్ రా. డేంజర్ కన్నా డేంజర్ రా బాబు. అది మాత్రం నిజం రా. నిన్న నాకు నా లవర్కి ఒకటే గొడవ. గొడవ గొడవేంటి? నా లవర్ నాకు ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ అని వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు అని సతాయిస్తుంది. ఓస్ అంతేనా? రేపు నీ లవర్ని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంగేజ్ అని ఎందుకు వచ్చింది అని అడిగితే, నీ ఏజ్ 29 కదా, అంటే ఎంగేజ్ కదా, అందుకే ఎంగేజ్ వస్తుంది అని చెప్పేసేయ్. ఆస్తులు ఉంటాయి, మంచి అత్తామామలు కూడా ఉంటారు, అయినా వాళ్ళతో ఉండడానికి ఇష్టపడరు. ఏమైనా అంటే ఏమండి మీరు ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దా అంటారు. మగవాడప్పుడు ఏం చేయగలడు చెప్పు? వెంటనే భార్యని తీసుకుని పోయి ఇద్దరం అడుక్కుని తిందాం అని ఒక్కరోజు అడుక్కుని చూపించాలి. అప్పుడు తెలుస్తుంది మనుషుల విలువ. అంతేరా. ఇద్దరు లవర్స్ మధ్య సంభాషణ. ఇదిగో సునీత, నిన్ను అరెస్ట్ చేయాలి. ఎందుకు? ఇంత అందంగా పుట్టడం వల్ల మగవాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, అందుకు. నువ్వు ఇంకా నేను ఏదో అనుకున్నాను. ఎంత గాలి వాన వచ్చినా నేను కొట్టుకుపోను, పడిపోను తెలుసా? అబ్బో ఎందుకు? ఎందుకంటే నేను ఆల్రెడీ నీకు పడిపోయాను కాబట్టి. అబ్బో తెగ ఎక్కువ చేస్తున్నావే. నిజమే, మనకి ఎన్ని చందమామలు ఉన్నాయో చెప్పు? ఒకటే కాదు, 2 చందమామలు ఉన్నాయి. ఒకటి ఆకాశం మీద ఉంది, రెండవది నా ముందు ఉంది. నేను అంత అందంగా ఉన్నానా? నిజం, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? ఇది మీ ఇల్లా? గూగుల్లో ఏంజల్ ఇల్లు ఏది అని అడిగితే మీ ఇల్లే చూపించింది. నేను మీ ఇంటికి వచ్చేసాను. అవునా? ఇదిగో దిష్టి చుక్క, పెట్టుకో. నాకే కాదు, నా వెనకాల ఉన్న మా నాన్నకు కూడా పెట్టు దిష్టి చుక్క.
అమ్మ బాబోయ్! నీ వెనకాల మీ నాన్న ఉన్నాడా? నేను జంప్ అని అక్కడ నుండి ఆ అబ్బాయి జంప్ అయిపోతాడు. తల్లి, నువ్వు పెద్దయ్యాక యాపిల్ ఫోన్ లాంటి బిజినెస్ చేయాలి. దానికంట పెద్ద బిజినెస్ చేస్తాను. ఏంటంటే వాటర్ మిలన్ బిజినెస్. ఎందుకంటే యాపిల్ కంట వాటర్ మిలన్ పెద్దదిగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.